అంటే ఇప్పుడు మీరు కూడా ఎక్కువ పోలీస్ స్టేషన్ల దగ్గర చాలా కనిపిస్తారంట. మీ మీద మన కేసులు ఉన్నాయా? నేను సెర్చ్ చేసిన దాని మీకు వెళ్ళి చూస్తే కొన్ని సెటిల్మెంట్స్ అనేది చేస్తారంట మీరు. ఒక ధర్మం ఉండదన్న, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని ఉంటాయి. నేను ధర్మం గురించి మాట్లాడుతున్నాను. మన మీద నమ్మకం ఉంది, వన్ మ్యాన్ షో ఉంది మనం. వాళ్ళకి న్యాయం అవుతుంది, అన్యాయమైన వాళ్ళు పరిస్థితి ఏంది? గణేష్ మూమెంట్ లో కాకుండా అదర్ టైంలల్లా మేమేమైనా అటాక్లు ఏమైనా జరిగినాయా? అంటే అరే అంబిబాయ్ దగ్గర పోతే పని అయిపోతుంది. పని అయిపోతుంది అంటే ఆ పని ఎట్లయిపోతుంది? మీ దగ్గరికి ఇప్పుడు మన గొడవలు అయితేనే వస్తారా? అంటే వట్టి కరారా? ధర్మాన్ని పాటించినోడు 10 మందికి చెప్తాడు. అవును. సో అట్లా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటావా? మీరు కూడా చాలా మందికి యాటిట్యూడ్ చూపిస్తారా? స్థాయి అని మెన్షన్ చేసి మరీ మాట్లాడుతారు కదా మీరు కూడా. ఇలా నువ్వు పడ్డ కష్టమేందన్నా? అంటే బ్యాక్ బోన్ లాగా పక్కన నిలబడన్నారా? మీరు సూర్యాబాయ్ అన్నతోటి కొల్లాపు మీకు ఎంత జరిగింది? ఏ పార్టీలో జరిగింది? ఎన్ని రోజులు? చెప్తాముడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దగర్ శ్రవణ్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇంటర్వ్యూస్. సో ఈ రోజు అయితే ఇంటర్వ్యూ కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన ముందు రణ్వీర్ సింగ్ అన్న అని చెప్పేసి ఉన్నాడు. సో అన్న చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ అనేది మనం అయితే కండక్ట్ చేసినాం. సో ఏంటంటే అన్న చేసిన మంచి ఏంది, చెడు ఏంది, అసలు ఈ అన్న అంటేనే ఎవరు, అసలు అంటే రణ్వీర్ సింగ్ అంటే ఎవరు, దానికోసమే. హాయ్ అన్న. చెప్పాలన్నా అంత బాగా? అంత బాగా. ఈ మధ్యకాలంలో చాలా మీ పేరు కూడా చాలా వినిపిస్తుంది. అట్లా వినిపించడానికి కారణం ఏంటి అసలు? మనం మంచి పనులు చేసిన కారణంగా కొంచెం మంచి పనులు ఉన్నాయి, కొంచెం చెడు పనులు కూడా ఉన్నాయి. అయితే మంచి పనులకు మనము చాలా సాధించి ముంగడు కూడా తీసుకుపోయినాం. పేదవాళ్ళకు కూడా మనము వాళ్ళు వచ్చారు మన దగ్గర, పేదవాళ్ళు మాకు ఇది లేదు అది లేదు అంటే మనం అన్ని చేసినాం, వాళ్ళకు అన్ని సేవలు అందించి వాళ్ళకు సహకారం అందించాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి అన్న ఒకసారి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా తాత వాళ్ళు పుట్టింది పెరిగింది ఇక్కడనే కామారెడ్డిలో. వాళ్ళ వల్ల వాళ్ళు కూడా పొలిటికల్లో ఉండే, వాళ్ళు పొలిటికల్లో ఏంటంటే మోసపోయి బ్యాక్ సైడ్ అయిపోయారు. ఇట్లానే ఇప్పుడు కొంచెం నేను ఫామ్ మీద వచ్చినాను. ఫామ్ అంటేలే అన్న, ప్రజెంట్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటని చెప్పి? ఇంట్లో మమ్మీ డాడీ నేను మా తాత చిన్న బాబులు ఉన్నారు, ఇద్దరు. పర్ఫెక్ట్ ఇప్పుడు? అవును, పర్ఫెక్ట్ అంతా. అయితే మీరు కూడా చాలా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తారట. ఫస్ట్ మీరు ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు మీ పేరుకు ముందు ఫస్ట్ మీరు ఏమైనా వర్క్ చేస్తారా అన్న? మీరు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తాం. ఫ్యాబ్రికేషన్, అది కాకుండా ఇల్లీగల్ గా మీకు ఏమైనా వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇల్లీగల్ గా ఏం లేవన్నా. లేవా? అని లీగల్ గానే, మొత్తం జెన్యూన్ లీగల్ గా. జెన్యూన్ గానేనా? అసలు చాలా మంది కూడా యూత్ లో చాలా మంది మేము సెర్చ్ చేసిన దాని దగ్గర చూస్తే అంబి అని అంటున్నారు, కొంతమంది రణ్వీర్ సింగ్ అని అంటున్నారు. ఇలా ఏ పేరు ఎక్కువ యూజ్ చేస్తారు, ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? యూత్ మొత్తం కి అంబిబాయ్ అంటేనే తెలుసు, పొలిటికల్ లా మొత్తం కి రణ్వీర్ సింగ్ అనే తెలుసు. రణ్వీర్ సింగ్ నా పేరు, ఒరిజినల్ పేరు. అంబిబాయ్ అని మా ఇంటి ముద్దు పేరు. ఇంటి వల్ల అది మన గలీలో మొత్తం అదే తెలిసి అదే కంటిన్యూ అయింది. అదేనా? అంటే ఇప్పుడు మీరు కూడా ఎక్కువ పోలీస్ స్టేషన్ల దగ్గర చాలా కనిపిస్తారంట, అది ఎంత వరకు నిజం అన్న? అది ఇప్పుడు మన తమ్ముళ్ళ వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు మనకు ఏ చిన్న ఆపద వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మనం 100% పోయి వాళ్ళకు న్యాయం ఏది ఉందో దాన్ని బట్టి మనం ఆడపోయి మాట్లాడి, న్యాయం ఉంటేనే ముంగటికి వెళ్తాం, న్యాయం లేకపోతే మనం వెనకడుగు వేసుకుంటాం. అవునా? మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఇంతకు ముందు ఉండే అన్న, ఇప్పుడు కూడా ఒక 2 కేసులు ఉన్నాయా?
అయితే ఇప్పుడు మీరు కూడా నేను సెర్చ్ చేసిన దాని మీకు వెళ్ళి చూస్తే కొన్ని సెటిల్మెంట్స్ అనేది చేస్తారంట మీరు. చేస్తామన్న అంటే సెటిల్మెంట్స్ అంటే ఎట్లా చేస్తారు? ఏ సెటిల్మెంట్ చేస్తారు మన ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాము. ఇటు మన ఏంది తమ్ముళ్ళు వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఏమన్నా చిన్న ఇష్యూ అయితే దాంట్లో పోయి ఎవరి దిక్కు జెన్యూన్ ఉంటే వాళ్ళ దిక్కే మనం మాట్లాడతాం. జెన్యూన్ మన మన వాళ్ళ దిక్కున్నా లేకపోతే జెన్యూన్ వాళ్ళ దిక్కున్నా వాళ్ళ దిక్కుంటే వాళ్ళ దిక్కు మాట్లాడతాం, జెన్యూన్ మన దిక్కుంటే మన దిక్కు మాట్లాడతాం. ఈ ఏంది ఇప్పుడు ఇప్పుడు అంటారు చూడన్నా, ఇది ల్యాండ్ ఇష్యూస్ అంటేనే చాలా పెద్ద డీలింగ్ మ్యాటర్. అలా చంపడానికి ఒక ఎదుటి పర్సన్ ని చంపడానికి వెనకాడరు, చావడానికి కూడా రారు. ఆ టైంలో ధర్మం కూడా పనికిరాదు. ఎందుకంటే అది నాకు కావాలని చెప్పేసి అది లీగల్ గా పోతారా ఇల్లీగల్ గా పోతారా తెలియదు. అట్లా ఆ సెటిల్మెంట్ చేసే క్రమంలో నువ్వేమన్నా చెడు మార్గాలు అంటే ఇప్పుడు చెడు మార్గాలలో ఏమన్నా చేసినావు అట్లా? మనం రియల్ ఎస్టేట్ అంటేనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే నువ్వు ఒకళ్ళకి సెటిల్ చేస్తావు కావచ్చు, వాళ్ళకి న్యాయం అవుతుంది, అన్యాయమైన వాళ్ళు పరిస్థితి ఏంది? జెన్యూన్ ఎవరి దగ్గర అయితే పేపర్స్ ఉంటాయో ల్యాండ్ పేపర్స్ వాళ్ళ దిక్కు 100% చావుకు ఎదురునైనా సరే వాళ్ళ ముంగట నిలబడి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది ఉంటుంది. ఎవరి దిక్కు అయితే జెన్యూన్ పేపర్లు ఉన్నాయి, జెన్యూన్ గా వాళ్ళ దగ్గర వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు మనం 100% సపోర్ట్ ఇచ్చి ఏడికైతే ఆడికి సరే మనం జెన్యూన్ నిలబడి వాళ్ళ జాగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది. అంటే ఇప్పుడున్న మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందా అన్న? ఫ్రెండ్ సర్కిల్ ఉంది, కొంచెం తమ్ముళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళకు కూడా తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అంటే తమ్ముళ్ళు ఉన్నారు, అలా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు అని చెప్పేసి అంటున్నావు, ఫ్రెండ్స్ అని అంటున్నావు, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు నీకు? నేను స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా మీతోటి? నేను 2018 లో గణపతి పెట్టిన ఫస్ట్. గణపతి పెట్టినప్పుడు అప్పటి నుంచి మేము 5 మెంబర్స్ గణపతి పెట్టినాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఎప్పుడన్నా గణేష్ మూమెంట్ లో కాకుండా అదర్ టైంలల్లా మేమేమైనా అటాక్లు ఏమైనా జరిగినాయా? అటాక్స్ అయితే ఇప్పటి వరకు ఏం జరగలేవు. అంటే నెక్స్ట్ ఏమైనా అయితే మీరు ప్లానింగ్ ఉన్నారా? ఉన్నారు కొంతమంది, కానీ మనం కానీయమని. అంతేనా? ఎందుకు కావాలని మీరు ఎట్లా అనుకుంటారు అన్న? అది మన మీద హోప్ ఉంది, మన మీద నమ్మకం ఉంది, 1 మ్యాన్ షో ఉంది మన మీద. 1 మ్యాన్ షో అంటే 10 మంది వచ్చినా గానీ 10 మందిని కూడా 1 మ్యాన్ షో నేను చెప్తున్నా కదా, 1 మ్యాన్ షో. ఇప్పుడు ఒక పర్సన్ ఇంత పూర్తి మాట్లాడడానికి కారణం ఆ మనిషిలో ఉన్న టాలెంట్ కాదు, అవి కాకుండా బేస్ అనేది ఉంటది. ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చున్నావు అన్న, ఈ కుర్చీలో కూర్చున్నావు అంటే అది మన గొప్పతనం కాదు, మనని మోస్తున్న కుర్చీ గొప్పతనం. అట్లా నువ్వు ఇంత పూర్తి నీ హోప్ నమ్మకం అని అంటున్నావు చూడన్నా, ఆ నమ్మకానికి నిలువెత్తెవరన్నా మీకు సపోర్ట్ స్టార్ట్ ఎవరున్నారు? లేదన్నా, మా ఫ్యామిలీ ఉంది, ఇంకొన్న మా తాత ఉన్నాడు, వాళ్ళేనా నీ బ్యాక్ సపోర్ట్? చావుకైనా సరే, సంపేదానికైనా సరే, లేకపోతే నిజాయితీకి నిలబడినా సరే మా ఫ్యామిలీ మా తాత ఉన్నాడు. అంతేనా? అంతే. న్యాయాన్నే పాటిస్తారు, అన్యాయం జోలి కోరు. ఇప్పుడు ఆ పేరు మీకు ఎట్లా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంబి అని? ఇప్పుడు నేను గలీలో గణపతి పెడుతుండే, గణపతి పెడుతున్న మా గలీలో సర్కిల్లో మా దోస్తు వాళ్ళు ఇట్లానే బయట అరే ఎవరైనా అంటే అంబిబాయ్, మా దోస్తులు గాని మా తమ్ముళ్ళు గాని ఎవరంటే అరే అంబిబాయ్ దగ్గర పోతే పని అయిపోతుంది. పని అయిపోతుంది అంటే ఆ పని ఎట్లయిపోతుంది? ఎట్లయిపోతుంది అంటే నాకు నా మీద మీ దగ్గరికి ఇప్పుడు మన గొడవలు అయితేనే వస్తారా? అంటే వట్టి కరారా? గొడవలు అయితే వస్తారు, డైలీ నా ఇంటి దగ్గర కూడా వస్తారు. గొడవలు ఉంటేనే వస్తారని కాదు, అన్న ఉన్నాడు, అరే అన్నను పోయి కలుస్తాం, అన్న దగ్గర పోదాం, అన్న దగ్గర ఉందాం అని నా దగ్గర కూడా ఉంటారు. కామారెడ్డిలో షాప్ వెల్డింగ్ షాప్ మీ ఓనేనా రెంట్? సొంత వెల్డింగ్ షాపులు ఉన్నాయి అన్న. ఒకటి అన్న, అయితే ఈ స్టేజ్ లో ఈ రోజు మీరు ఉన్నారు ఇక్కడ. అవును, ఇక్కడ ఉన్నారంటే ఎవరైనా సరే కానీ, ఇప్పుడు నేనైనా ఇక్కడ కూర్చోడానికన్నా మీరైనా అక్కడ కూర్చోడానికన్నా ఇంత పేరు, ఇంత స్థాయి, ఇంత హోదా, ఇంత ఉంది అని మనం అనుకుంటాం కదా. అవును అన్న, మీకు కాల్ వస్తున్నట్టు. అయితే అంత హోదా ఉంటది కదా. సో ఆ మూమెంట్ లో కూడా చాలా స్ట్రగుల్స్, కష్టాలు ఎదురైతాయి. అట్లా నువ్వు ఈ స్టేజ్ కి రావడానికి కారణం ఏంటి అసలు?
అదే మర్చిపోయి. అయితే అన్న ఇప్పుడు మీరు అసలు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఎట్లా ఎదిగిరు మీరు? ఇట్లనే కంటిన్యూ నేను ఇప్పటి నుంచి 2017 నుంచి 18 నుంచి పెట్టు స్టార్ట్ చేస్తే 24th ఇప్పుడు కూడా నేను పెడతా ఉన్నా. దాని వల్ల నాకు కొంచెం పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను మన బయట పిల్లలకు కూడా చాలా సేవ గాని మన ఇంకేంటి హెల్ప్ గాని. మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఉందా? 100% ఉందన్న, 100% ఉంది. మీరు అంటే కర్ణదానం అంటారు, మహాభారతంని చూజ్ చేసుకుంటే మనం అవును కర్ణులాగా ఈ చేతితోటి ఇస్తే ఈ చేతుకు తెలియకుండా ఇవ్వాలంటారు. అవును. సో అట్లా ఎవరు చెప్పుకోరు. ఒకవేళ మీరు చెప్పుకోవాలనుకుంటే మీరు చేసిన ఒక 2 మంచి చెప్పులన్న. ఏం లేదన్నా, మన దగ్గరకు వచ్చిర్రు మన అంటే తమ్ముళ్ళు వచ్చిర్రు. తమ్ముళ్ళు వస్తే అన్న ఇట్లా ఆపద ఉందన్న మనకు, అంటే ఫైనాన్షియల్ వాళ్ళ ఫ్యామిలీ పర్పస్ అన్న, మనకి ఇట్లా ఫ్యామిలీ పర్పస్ అది ఉందన్న అంటాను. కొంతమంది అన్న ఇక్కడ హాస్పిటల్లో మాది ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటలేరు అన్న, నువ్వు వస్తే అయిపోతుంది అన్న అని చెప్తారు. అంటే ఇప్పుడు బడ్జెట్ కోసం నిన్ను హాస్పిటల్ పరంగా పిలిపిస్తారా, లేకపోతే అన్న వీళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువ? 100% షూర్ గా మనం వెళ్ళి చూసి ఆడ ఉందంటేనే మనం 100% మనం న్యాయంకి వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనం. అట్లా ఎన్ని ఇచ్చినావన్నా ఇప్పటి వరకు? ఒక 4-5 ఇచ్చినా ఆయన. రిటర్న్ ఇప్పటి వరకు అయితే మనం తీసుకోలేము. ఎందుకంటే మనం కూడా హెల్ప్ చేస్తున్నాం. అదే మనము వేరే వాళ్ళకి అప్పు ఇస్తే మనం రిటర్న్ తీసుకోవచ్చు, కానీ హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మ మన అమ్మ లెక్క మనం చూసి మనం ఇస్తాం. ఓకే అన్న, అది కూడా మంచి వ్యక్తిత్వమే. మనిషిలో ఉన్న ఒక వ్యక్తిత్వంలో ఒక భాగమే అది అట్లా. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మీతోటి ఎవరెవరు ఉన్నారు? అంటే ఇప్పుడు మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని చెప్పేసి చాలా ఆరోపణలు కానీ ఇట్లా చాలా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవ్వద్దు? ఇగో అన్న, నేను పొలిటికల్ లో పోయి 4 years అవుతుందన్న. ఇప్పటికి మీరు పొలిటికల్ ఉన్నా నేను ప్రెసెంట్ ఉన్నా పొలిటికల్ లో. ప్రెసెంట్ ఉన్నారు. 4 years అవుతుందన్న. ఫస్ట్ నేను బీజేపీలో ఉండే, బీజేపీకి నుంచి నేను టిఆర్ఎస్ కి వచ్చిన తర్వాత నేను సూర్యాబాయి దగ్గరికి, సూర్యాబాయి యూత్ అనేది అలా మనం వర్క్ మనం వర్క్ చేసినాం. ఆయన మనకు కూడా సాధించిండు, మనం ఆయనకు సాధించినాం. ఇప్పుడు ఆయన పార్టీ చేంజ్ అయ్యిండు. అయినా కానీ అన్న తమ్ముళ్ళ బంధం ఒకటే అన్న. ఈ రాత్రికి మనం ఫోన్ చేసిన అన్నకి అన్న అంటే తమ్ముడు అంటారు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా ది బెస్ట్ నా బోన్ సపోర్ట్ అంటే ఆయన నన్ను అనుకుంటున్నావా? అయినా ఫస్ట్ అయినా కాదు, ఫస్ట్ మా ఫ్యామిలీ తర్వాత ఆయన. ఎవరైనా సరే కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, ఫ్యామిలీ తర్వాతనే ఎవరికైనా నెక్స్ట్. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఇన్ని మంచిగా చేస్తున్నారు అంటున్నారు కదా, జైలుకి ఎప్పుడన్నా పోయారా? పోలీస్ స్టేషన్ దాకా పోయినప్పటి క్రమంలో కూడా జైలు వరకు కూడా పోయే అవకాశం ఉంటది. పోయారా అట్లా? పోలే అన్న ఇప్పటి వరకు. అట్లా అది నా యాటిట్యూడ్ అన్నారు. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే గుర్తొచ్చింది, మీరు కూడా చాలా మందికి యాటిట్యూడ్ చూపిస్తారట, అది నిజమేనా? ఇగో అన్న, నా మీద మండే వాళ్ళకు నేను 100% యాటిట్యూడ్ చూపిస్తాను. అదే ఏ పర్పస్ లా, ఏ లెక్కలా చూపిస్తావు అది? అంటే అన్న, నేను ఇప్పుడు మంచి పనులు చేస్తున్నా, నాది పేరు వస్తుంది. పేరు వచ్చిన కొద్దీ మండే వాళ్ళు ఉంటారు. జల్నే వాళ్ళకి కబీబీ జల్తే. అయితే వాళ్ళు మండుతారు, వాళ్ళు మండిన కొద్దీ ఇంకా మండిపోయారు వాళ్ళకు. వాళ్ళు మనం చేస్తున్నాం పనులు, మన ఇంకా చేసి వాళ్ళని ఏడు ఉంచాలో ఆడు ఉంచాలా. కుక్కతో ఒక వంకర అంటారు చూడు, సేమ్ అంతే ఉంటది వాళ్ళ పొజిషన్. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఈ స్థాయికి ఎదిగినా, కానీ వాళ్ళు ఈ స్థాయికి ఎదగలేరు. వాళ్ళు నన్ను తొక్కాలనుకున్నారు, కానీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. నేను ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు. అంటే వాళ్ళని వదిలేసి నువ్వు ఈ స్థాయికి వచ్చేసినావు. నేను ఈ స్థాయికి వచ్చిన. మా నాన్న గాని మా తాత గాని నాకు 100% ఫుల్ సపోర్ట్ గా నిలబడి నాకు ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. నువ్వు చేయబెట్టా, మేము నీ వెనకలు ఉంటామని 100% గా. ఏ రాత్రి ఉన్నా సరే, ఏ పగలున్నా సరే, వాళ్ళు నా వెనకలు ఉన్నారు. కొన్ని సమయాలల్లో ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి అన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీకు కాల్ చేస్తారన్న. అవును.
అదే ఆదిరా ఫోన్ చేసి అవును అన్న ఇట్లా ఉంది అన్న ఇట్లా ఉందా మీకు ఎప్పుడైనా ఫోన్లు వచ్చినాయా? వచ్చినాయి అన్న, ఆ, వచ్చినాయి. నేను 100% నేను వన్ మ్యాన్ షోగా సింగిల్ గా వెళ్ళినా. సింగిల్ గా. అవును. ఇప్పుడు నువ్వు గొడవలు అయితే అన్న అవును. ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు కూడా పోవచ్చు ఒక విధంగా అన్న. ధర్మం అంటే ఒక ధర్మం ఉండదు అన్న, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని ఉంటాయి. నేను ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఒకటి ధర్మం గురించి మాట్లాడుతున్నా. అవును. ఏదైనా సరే హిందూ ముస్లిం సిక్ ఇసాయికి ఒక తారా దేశం అంటారు మన భారతదేశం. అవును అంటారు. సో అందుకే మనం ప్రతి ఒక్కళ్ళం ఐకమత్యంతో సౌభ్రాతృత్వంతో మనం ఇక్కడ ఉంటున్నాం. అవును. అందుకోసం ఇక్కడ ధర్మం అనేది ఉంటది. ఇప్పుడు ఖురాన్ కావచ్చు, మహాభారతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఎవరి గ్రంథాలైనా సరే కానీ ధర్మం అనేది ఉంటది. ధర్మాన్ని తప్పినోడు మంచి కాదు, ధర్మాన్ని పాటించినోడు 10 మందికి చెప్తాడు. సో అట్లా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటావా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే తమ్ముళ్ళకి? అవును. ఇగో ధర్మం అంటే మన ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, హనుమాన్ జయంతి వస్తుంది, శివాజీ జయంతి వస్తుంది, బక్రీద్ వస్తుంది, రంజాన్ వస్తుంది. పార్టిసిపేట్ చేస్తావా? 100% నేను పార్టిసిపేట్ చేస్తా అన్ని దాంట్లో. అంటే ఏ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తావా? ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది. హనుమాన్ జయంతి కామారెడ్డిలా ఒక వేరే లెవెల్ పొజిషన్ లో తీస్తారు. 100% మనం వాళ్ళకి పోతాం, పార్టిసిపేట్ చేస్తాం, అందరితో హ్యాపీ ఉంటాం, వాళ్ళు మనతో హ్యాపీ ఉంటారు, అన్ని చేస్తా ఉంటారు. ఇంకోటి బక్రీద్ వచ్చిందా, మన ఇంటి దగ్గరకు వస్తారు, మన గల్లీ వాళ్ళు వస్తారు, బయట తమ్ముళ్ళు వస్తారు, అన్న వచ్చి ఈద్ ముబారక్ అంటే మనం కూడా ఈద్ ముబారక్ అంటాం, వాళ్ళు కూడా మనల్ని అంటారు. రంజాన్ ఉంటారు, ఆడిపోతాం. మళ్ళీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ క్రిస్టియన్స్ పండుగ వస్తుంది క్రిస్మస్ కి, అప్పుడు కూడా వాళ్ళు చర్చ్ కాడికి పిలుస్తారు, మనం 100% పోతాం ఆడికి, పోయి వాళ్ళని కలుస్తాం, వాళ్ళ మమ్మల్ని కలుస్తారు, వాళ్ళు మన సన్మానం కూడా చేస్తారు, వాళ్ళు 100% మనకు హైలైట్ చేసి పంపిస్తారు. అక్కడ నుంచి మంచి సత్కారాలు ఇచ్చి మర్యాద సత్కారాలు ఇచ్చి పంపిస్తారు. ఓకే. అయితే అన్న ఇప్పుడు ఈ పేరు వచ్చిందని మీరు అనుకుంటారు, వచ్చింది మీ వర్షాల మీకు వచ్చింది అన్న. సో తెలియని వాళ్ళకి కూడా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఉన్న పలంగా అర్ధరాత్రి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఒక్కొనే ఉంటావు, ఎటో జంగల్కి వెళ్ళిపోతావు, మీ ఇంటికి అవుట్ సైడ్ లో అటు ఇంకా ముందుకు పోతే జంగల్ వచ్చేస్తుంది, అటు పోతావు. మంచి మంచి ఎట్లా ఉన్నా సరే గానీ చేయడానికి ట్రై చేస్తారు. ఆ అసలు పరిణామాలు ఎప్పుడన్నా మీకు ఎదురైనాయా? ఎప్పుడు ఎదురుగాలేవన్నా. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ ఎదురైతే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? వన్ మ్యాన్ షో అన్న, మనం డైరెక్ట్ 10 మంది వచ్చినా వెళ్ళిపోతాం. 10 మంది కాదన్నా, మా దాంట్లో ఒకటి ఉంటదన్న, ఒక్క మనిషి 1,00,000 మనిషిని చంపేస్తాడని ఒక ఉంది మా దాంట్లో. అవును, ఒక్క మనిషి 1,00,000 మనిషిని చంపేస్తాడని అది ఉంది మా దాంట్లో. ఆ సిద్ధాంతాన్ని మీరు కూడా పాటిస్తారా అన్న? 100 మందిని కాదన్న, ఒక 50 మంది అయినా అయితే 100% మనము చేయొచ్చు అన్న. డేర్ అంత డేర్ ఉంది మన దాంట్లో, అంత ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఇదంతా ఇంత పేరు రానికి కూడా డేర్ తోటే మనం డేర్ ఉంది కాబట్టి మనం ముంగట్టు అడిగేసి అంత చేసినాం అన్న. మనకు అంత పూర్తి డేర్ లేకపోతే ఈ పార్టీకి స్థాయికి ఎవరు రాలేరు కదా అన్న. అవునా, ఇది కూడా కరెక్ట్. ఈ స్థాయికి రావాలంటే చాలా చాలా మంది కూడా వెనక్కి పోయేటోళ్ళు కూడా ఉన్నారు. నేను స్థాయికి ఒట్టిగా రాలే కదా. అంటే ఈ స్థాయి అని మెన్షన్ చేసి మరీ మాట్లాడుతారు కదా మీరు కూడా. ఇలా నువ్వు పడ్డ కష్టం ఏందన్నా? నువ్వు నీ ప్రొఫెషనల్ ఏంది అసలు? అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏంది ల్యాండ్ సెటిల్మెంట్లు ఇది చేస్తున్నావు కదా. అవును. ఇది ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? ల్యాండ్ సెటిల్మెంట్ అంటే అన్న మనం ఒక 2 years నుంచి చేస్తున్నాం. అంతకు ముందు అన్న ల్యాండ్ సెటిల్మెంట్ అనేది నీ పేరు వచ్చి నీ అవకాశం పెరిగిన తర్వాత నీకు ఇచ్చిన బేస్ వల్ల నువ్వు చూస్ చేసుకున్న ఒక ఆప్షన్ వల్ల నువ్వు ఇందులో క్లిక్ అవుతున్నావు. ఈ క్లిక్ కావడానికంటే ముందు, ఆ పేరు రావడానికంటే ముందు నేను అడుగుతున్నా, అంటే ఇప్పుడు నువ్వు డైలీ వర్క్ ఏం చేస్తుంది? అప్పుడు ఫ్యాబ్రికేషన్ వర్క్ అన్న, వెల్డింగ్. ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ లేదా వెల్డింగ్ అని ఫ్యాబ్రికేషన్ అంటేనే అదే. అంటే ఇప్పుడు ఎట్లా మంచిగా నడుస్తుంది ఆ షాప్ మీకు? అవునన్నా, మంచిగా నడుస్తుంది. పక్కకి కూడా కాంపిటీషన్ షాప్స్ కూడా ఉంటాయి కదా. ఇగో అన్న, ఎవరి మంచితనం ఉంటే వాళ్ళ దగ్గర 100% రావాల్సిందే. ఇప్పుడు మంచితనం ఉండి కూడా అందరికంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే రాదు అట్లా. నీకు ఒకటి తెలుసా? నేను ఒకటి చెప్తున్నా,
ఇవాళ 10 మంది షాపులు పెట్టిరు కావచ్చు, పెట్టిర్రు అవు. 100% పెట్టిర్రు. కానీ ఎవరి మనుషులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు కొత్త వాళ్ళు. ఆ మనుషులు కూడా కొత్త వాళ్ళకి చెప్తారు, అరే ఇది పోతే రేట్ ఎక్కువ ఉన్నా సరే కానీ వర్క్ బరాబర్ అవుతుంది, బరాబర్ ఆ టైంకి కూడా అందిస్తారు. 100%. అంటే మీరు ఎక్కడ తీసుకుంటారా? రిస్క్ ఉన్నా సరే, మాకు వర్క్ రాకున్నా సరే మేము ఆ వర్క్ చేసిస్తాం. అంతేందుకన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఒక మెంటల్ మనిషి, మతి స్థిమితం ఒక మనిషి ఒక మనిషి 2 ఏళ్లల్లో ఇరికిపోయి ఇవన్నీ పోసుకొని పోయి లాస్ట్ ఒక బొక్కలు ఆగినాయి. ఆ బొక్కలు ఆగిన తర్వాత హాస్పిటల్ కు పోతే ఆ ఏళ్ళు కట్ చేసేస్తామని చెప్పిర్రు గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇక్కడికి వండి మీ వర్క్ అయిపోతుంది అని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన బేస్ మీకే చూస్తే మీ మంచితనానికి అయితే హ్యాండ్స్ అప్. బట్ ఏంటంటే జనతా గ్యారేజ్ సినిమా లాగా ఏంది సేమ్ యాక్సిస్ అంతే ఉంది, సేమ్ జనతా గ్యారేజ్ లెక్క అన్న. అంతేనా? అంతే. చావుకి ఎదురుగాము, చావు వస్తే సచ్చేదాకా వదలం, చంపేదాకా వదలం. అంటే అది అన్యాయానిక అధర్మానిక? అన్యాయం. ఇప్పుడు ఏదైతే జెన్యూన్ ఉంటుందో దానికి మేము నిలబడి మనం చేస్తాం. మనం అంటే ఇవి ఇంతే, ఇప్పటికి ఇంతే నడుస్తాయా? ఇక ముందు కూడా నడుస్తాయా అన్నా? ముందు ఇంకా ఇన్ ఫ్యూచర్ నాకు ఇట్లానే సపోర్ట్ దొరుకుకుంటా, నేను ఇట్లానే పైన పోయినా అనుకో 100% ఇంకా దీనికైనా ఎక్కువ చేసి చూపిస్తాను. కానీ తగ్గను, కానీ 100% ఎక్కువ చేసి చూపిస్తాను. అంటే పొలిటికల్ నుంచి ఏమన్నా ఆపర్చునిటీ అవకాశాలు ఏమన్నా మీకు వచ్చినాయి అట్లా? పొలిటికల్ నుంచి అయితే వచ్చినాయి. అంటే ఏ విధంగా వచ్చినాయి? ఏ పొజిషన్ నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి అన్నారు మీకు? పొజిషన్ ఏం లేదన్నా, మనము అంటే బ్యాక్ బోన్ లాగా పక్కన నిలబడన్నారా? పక్కకేం లేదన్నా, మనకి ఈ పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ ప్రజెంట్ మీకున్న పోస్ట్ ఏందన్నా? ప్రజెంట్ అయితే ఏం లేదన్న. ఇప్పుడు పోస్ట్ ప్రజెంట్ పోస్ట్ ఉంది అని అన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ మనకు వస్తుంది, కానీ ఇంకా మనకు మన పార్టీ ఓడిపోయిన వల్ల మనకు రాలేదు పోస్ట్. అందుకోసమే మనం సైలెంట్ ఉన్నాం ఇప్పటికి కూడా. ఇప్పుడు మీదే పార్టీ అన్న? మాది టిఆర్ఎస్ అన్న. టిఆర్ఎస్? అవును. అంటే ఇప్పుడు ఏదో సూర్యాబాయ్ అన్న అని చెప్పేసి. సూర్యాబాయ్ అంటే అది అన్న తమ్ముళ్ళ బంధం అన్న మీద. అంతే. అంటే ఫస్ట్ మీరు కూడా కాంగ్రెస్ లో ఉండే? కాంగ్రెస్ లో అంటే మా తాత వాళ్ళు ఉండే. తాత వాళ్ళు కాంగ్రెస్ లో ఉండే. కానీ మీరు సూర్యాబాయ్ అన్న తోటి కొలాబం మీకు ఎలా జరిగింది? ఏ పార్టీలో జరిగింది? ఎన్ని రోజులు? మాకు టిఆర్ఎస్ లో జరిగింది. టిఆర్ఎస్ లో. అన్న కూడా ఇంత ముందు టిఆర్ఎస్ లో ఇప్పుడు జాయిన్ అయ్యింది. సో మీరు కూడా అన్నతో ఇప్పుడు అన్న అనుచరులు లాగానే మీరు కూడా కొన్ని రోజులు ఉన్నారు. అవును. ఇప్పటికి కూడా ఉంటారా? అంటే అదే పార్టీకి చేంజ్ అవుతారా? అదే పార్టీకి చేంజ్ అంటే అన్న, మన పొజిషన్ ని బట్టి మనం చేంజ్ అవుతాం అన్న. అగాధం చేంజ్ అయితే మన వాల్యూ ఏం ఉండదు. మన వాల్యూని బట్టి మనము పొజిషన్ చేంజ్ చేసుకోవాలన్న. ఇప్పుడు కూడా పొజిషన్ అనేది ఒట్టిగా రాదు కదా అన్న. ఇప్పుడు అన్న సరే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఒక మంచి లెక్కలా మాట్లాడుతున్నారు కదా అన్న. అవును. అయితే మీ ముందు ఏమన్నా ఇట్లా లవ్ స్టోరీలు నడిచి ఆడపిల్లలకు ఇబ్బంది అయ్యి అటువంటి స్టోరీలు మీకేమన్నా నచ్చి అన్న ఇట్లా మాకు ఇబ్బంది పెడుతురని మీకేమన్నా వచ్చిందా? కంప్లైంట్స్ వచ్చినాయా? కొంతమంది మన చెల్లెలు కానీ కాల్ వస్తుందా? మాట్లాడండి. హలో, చెప్పు తమ్ముడు. అవునా తమ్ముడు? ఇది మా తమ్ముని వాళ్ళ ఫ్రెండా? అవునా అన్న? ఒక్క నిమిషం. ఏ కాల్ అయినా సరే గానీ లైవ్ లా మాట్లాడుర్రి. లైవ్ లా మాట్లాడుతుర్రు మీరు. లైవ్ లా ఒక్క నిమిషం. హలో హలో, మాట్లాడండి అన్న. అవునా తమ్ముడు?
సరే తమ్ముడు, నువ్వు నాకు ఫోన్ పేలో హాయ్ అని మెసేజ్ పెట్టు. నేను నీకు అమౌంట్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాని తర్వాత నేను మా తమ్మునితో కూడా తెలుసుకొని నీ దగ్గరికి మా తమ్ముడిని నేను పంపిస్తా సరేనా? ఓకే ఓకే రైట్. నాకు హాయ్ అని మెసేజ్ పెట్టు, నీకు ఇప్పుడే ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. ఓకే. ఏమైందన్న? వాళ్ళ మమ్మీకి హాస్పిటల్ ఉందంట, 5,000 అవసరం ఉన్నాయంట, పంపిమన్నారు. పంపిస్తుంది. అంటే ఇట్లాంటి కాల్స్ వస్తాయి మీకు? ఇట్లాంటి కాల్స్ వస్తాయా? ప్రతి ఒక్క కాల్స్ వస్తాయి. ఏదైతే మనకు జెన్యూన్ అనిపిస్తుందో వాళ్ళకి మనం హెల్ప్. ఇప్పుడు వాళ్ళకి 5,000 ఇస్తే ఎంత అడిగారు వాళ్ళు? 5,000 అడిగారు. 5,000 ఇస్తారా మీరు? అవును ఇస్తాను, 100% ఇస్తాను. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ పెట్టమని అన్నారు కదా? అవును. తమ్ముడు వేరే వాళ్ళు. అంటే ఇట్లా కూడా చేస్తారా మీరు? అంటే అది కాదన్న, ఎవరైనా సరే గాని ప్రతి ఒక్కరు ఇప్పుడు కోర్టులో ఏదైనా కేసు వేసినా సరే గాని వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులను నమ్మరు, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు కావాలి. సో ఇది చూస్తే మాత్రం ఇప్పుడు నేను ఇప్పటి వరకు మాట్లాడినా కదా, ఏదో అనుకున్నా, ఇప్పటి నుంచి ఇంకేదో అనుకుంటున్నాను అన్న. మీకు ఎవరో హాయ్ అని మెసేజ్ పెట్టినట్టు ఉంటాను. అవును. चलिए चलिए चलिए